అందరికీ నమస్కారం. ఆధార్శీల పత్రాల నుండి సేకరించిన పిల్లల విద్యా అందరికీ నమస్కారం. ఆధార్శీల పత్రాల నుండి సేకరించిన పిల్లల విద్యా సంబంధిత కార్యకలాపాలపై ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అంటే రంగులను గుర్తించటం, వర్గీకరించడం అనే ఒక చిన్న ఆట ద్వారా పిల్లల మెదడు అలాగే వాళ్ల భావోద్వేగాలు ఎలా అభివృద్ధి చెందుతాయన్నది ఈ పత్రాలు చాలా వివరంగా విశ్లేషిస్తున్నాయి. అవును, ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఈ మన చుట్టూ ఉన్న రంగులు అనే కార్యకలాపాన్ని చూస్తే ఇందులో కేవలం ప్లాస్టిక్ బ్లాక్స్ లేదంటే చార్టులకే పరిమితం కాకుండా నిజమైన పువ్వులు, పండ్లు, కూరగాయలను ఉపయోగించమని ఆదర్శలు సూచిస్తోంది. తరగతి గదిలోకి ఇలా వాస్తవ ప్రపంచాన్ని తీసుకురావడం వెనుక ఒక స్పష్టమైన అభ్యసన వ్యూహం కనిపిస్తుంది. కరెక్ట్. ఈ తరగతి గదిలో నిజమైన వస్తువులను వాడటం గురించి చదివినప్పుడు నాకొక సందేహం వచ్చింది. ఏంటంటే, ఒక 3 లేదా 4 సంవత్సరాల పిల్లల విషయానికొస్తే మొదటగా చాలా పరిమిత సంఖ్యలో రంగులను పరిచయం చేస్తారు కదా, ఆ తర్వాత ఆ రంగులో ఉన్న వస్తువులను చుట్టుపక్కల వెతకమని ప్రోత్సహిస్తారు కదా, భిన్నమైనది అంటారు. ఒక 3 ఏళ్ల వయసులో పిల్లల దృష్టిని ఒకే అంశంపై కేంద్రీకరించడం నిజానికి ఒక సవాలు. చార్టు మీద చూసినప్పుడు అది కేవలం కాగితం మీద ఉన్న ఒక బొమ్మ మాత్రమే. కాని చుట్టుపక్కల వస్తువులను వెతకడం వల్ల వారు చూసిన ఆ రంగును ఒక నిజమైన వస్తువుతో అనుసంధానం చేస్తారు. అంటే రంగు అనేది వాస్తవ ప్రపంచంలో ఒక భాగమని వాళ్లకు ప్రాక్టికల్గా అర్థమవుతుందన్నమాట. ఖచ్చితంగా. అది కేవలం ఒక పాఠంలాగా కాకుండా వారిలో ఏకాగ్రతను, ఒక అన్వేషణ దృష్టిని సహజంగానే పెంచుతుంది. మరి వయసు పెరిగే కొద్దీ, అంటే ఒక 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ అభ్యసన స్థాయి ఇంకా మారుతోంది. ఇక్కడ కేవలం కంటి ముందున్న వస్తువుల్ని వర్గీకరించడమే కాకుండా ఆకుపచ్చ, నారింజ లాంటి ద్వితీయ రంగులను కూడా పరిచయం చేస్తున్నారు. అవును, ఆ వయసుకి వాళ్ల గ్రహణశక్తి పెరుగుతుంది కదా. అదే కాకుండా ఆ రంగులో ఉండే ఇతర వస్తువుల పేర్లను వాళ్ల జ్ఞాపక శక్తి నుండి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నారు. అసలు కంటి ముందు లేని వస్తువులను ఊహించుకోవడమనేది వాళ్ల ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుంది? ఇది చాలా కీలకమైన అభిజ్ఞా మైలురాయి అని చెప్పాలి. కంటికి కనిపించని వస్తువును మెదడులో ఊహించుకోవడం ద్వారా వారిలో నైరూప్య ఆలోచన మొదలవుతుంది. దీన్నే మనం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఊహించుకునే శక్తి అన్నమాట. అవును. ఉదాహరణకు, ఒక ఊదా లేదా గోధుమ రంగును చూడగానే కేవలం ఆ రంగును గుర్తించడమే కాకుండా తమకు ముందే తెలిసిన ఆ రంగు వస్తువుల చిత్రాలను వాళ్ల మెదడులో ప్రాసెస్ చేయడం మొదలుపెడతారు. ఇది వాళ్ల జ్ఞాపకశక్తిని నేరుగా రంగుల గుర్తింపుతో ముడిపెడుతుంది. ఇప్పుడు నాకర్థమవుతోంది. ఈ పత్రాల్లో ప్రస్తావించిన సెన్సరీ అవేర్నెస్ లేదా జ్ఞానేంద్రియ అవగాహన అనే పదం ఇక్కడే కరెక్ట్గా సరిపోతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక గరుకుగా ఉండే కూరగాయను తాకడం లేదా ఒక మృదువైన పువ్వును పట్టుకోవడం అనేది ఈ రంగును గుర్తించే ప్రక్రియతో ఎలా అనుసంధానమవుతుంది? ఒక ప్లాస్టిక్ బొమ్మను పట్టుకున్నప్పుడు మెదడుకు చేరే సంకేతాల కంటే నిజమైన కాకరకాయను తాకినప్పుడు చేరే సంకేతాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాకరకాయ ఆకారం, దానిపైనున్న గరుకుదనం అనే ఈ స్పర్శ సంబంధిత సమాచారాన్ని కళ్ళు గ్రహించే ఆకుపచ్చ రంగుతో మెదడు ఒకేసారి కనెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇది కేవలం చూసి నేర్చుకోవడం లాంటిది కాదన్నమాట. స్పర్శ ద్వారా వస్తువుల స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి వేసే ఒక బలమైన పునాది. 100% నిజం. బహుముఖ అభ్యసన అంటే ఇదే. ఈ మొత్తం విశ్లేషణలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన మరొక అంశం వాళ్ల భావోద్వేగాల గురించి. పండ్లు, కూరగాయలను చూసినప్పుడు పిల్లలు కేవలం ఇది ఎరుపు, ఇది ఆకుపచ్చ అని చెప్పి ఊరుకోరు. నాకు ఎర్రటి యాపిల్ ఇష్టం, అలాగే చేదుగా ఉండే ఆకుపచ్చ కాకరకాయ ఇష్టం లేదు అని చాలా స్పష్టంగా వాళ్ల ఎమోషనల్ రెస్పాన్స్ బయటపెడతారు. అవును, ఆ వయసులో వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఇలా రంగులను వాళ్ల ఇష్టాయిష్టాలతో ముడిపెట్టడమనేది భాషాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందంటారు? రంగులకు ఇష్టాయిష్టాలను జోడించడం అనేది పిల్లలు తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి వేసే మొదటి అడుగు. చేదు, తీపి లాంటి రుచుల అనుభూతులను రంగులతో కలిపి చెప్పడం వల్ల వారు వాడే పదజాలం అమాంతం పెరుగుతుంది. అంటే పర్యావరణంతో వాళ్లకున్న వ్యక్తిగత అనుభవం మెల్లిగా ఒక భాషగా మారుతుందన్నమాట. ఏది ఇష్టమో, ఏది కాదు కారణాలతో సహా వివరించగలగడం అత్యుత్తమ భావవ్యక్తీకరణ కదా. నిజమే. ఒక చిన్న రంగుల ఆట వెనుక ఇంతటి సంక్లిష్టమైన ఇంద్రియ భావోద్వేగ మరియు భాషా వికాసం దాగి ఉండన్నమాట.
కేవలం రంగులను నేర్పించడమే కాకుండా అసలు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అనుభూతి చెందాలి అనేదానికి ఈ కృత్యాలు ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాయి.